దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 51వ కీర్తన 17వ వచనం మనం అందరం చదువుకున్నట్లయితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ కీర్తన చాలా పశ్చాత్తాపముతో కూడినటువంటి, తిరిగి దేవునితో సమాధాన పడుతున్నటువంటి, తిరిగి దేవుని క్షమాపణ కోరుతున్నటువంటి, తిరిగి దేవునికి ఎంతో సన్నిహితంగా ఉండాలని ఆశ కలిగినటువంటి పరిస్థితిలో రచించినటువంటి కీర్తన ఇది. దావీదు బేత్షెబా దగ్గరికి వెళ్ళి, ఆయన ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఉరియాని చంపించి బేత్షెబాను తన వ్యక్తిగా చేసుకున్న తర్వాత నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుని గద్దించినప్పుడు రచించినటువంటి కీర్తన. దీంట్లో ఒక భాగము అంటే ఒక ఆధ్యాత్మికమైన స్థితి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడికి దేవునితో తిరిగి ఆ సమాధానం కోరుకుంటున్నటువంటి వ్యక్తి అంటున్నాడు 16వ వచనం 17వ వచనంలో, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అంటే దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. అంటే ఎలాంటి వ్యక్తులకి దేవుడు సన్నిహితుడిగా ఉంటాడు, ఎలాంటి వ్యక్తులకి దేవుడు తిరిగి సహాయం చేస్తాడు, ఎలాంటి వ్యక్తులకి దేవుడు ఆయన సన్నిహితంగా మారిపోతాడు, ఆయన క్షమిస్తాడు. ఇవన్నీ దావీదు తెలుసుకున్నాడు. అందుకే నువ్వు బలిని కోరినట్లయితే నేను బలిని అర్పించేస్తా ప్రభా. అయితే నువ్వు బలిని కోరలేదు, ఏం కోరుతున్నావు? విరిగి నలిగిన అంటున్నాడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు. మానవ జీవితంలో తప్పైతే చేస్తారు, కానీ తిరిగి దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర సమాధానం పొందుకొని మరలా నూతన పరచబడినటువంటి మనసు, హృదయము ఇలాగా దావీదు వలె ఏ వ్యక్తి కూడా చేయలేడు. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది, దావీదు బేత్షెబాతో వెళ్ళినటువంటి లేక ఆమెతో తప్పు చేసినటువంటి ఆ తప్పు తప్ప దావీదు తన జీవితకాలం అంతయు దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు, లేక దేవునికి అనుకూలంగా జీవించాడు. దేవుని దృష్టికి ఏ తప్పు కూడా చేయలేదు. ఎంత గొప్ప విషయం! అంటే ఒక మనిషికి కొన్ని ఛాన్సులు ఇస్తాడు దేవుడు, అవి ఎక్కువగా బాగా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి కనపడతాడు మనకు. స్టెఫన్ను చంపించినటువంటి పౌలు, సౌలు అనబడినటువంటి పౌలు. ఆ వ్యక్తి కూడా అననీయ చెప్తాడు యేసు ప్రభుకి, ప్రభువా నువ్వు అతని తల మీద చేపెట్టి ప్రార్థన చేయమంటున్నాడు, అతని కొరకు ప్రార్థన చేయమంటున్నావు. కానీ అతను దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఆయన దేవుని బిడ్డల్ని చాలా హింసలు పెట్టినటువంటి వ్యక్తి. స్టెఫను మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి. ఇలాగ యేసు ప్రభుకే అననీయ చెప్తున్నాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు 3 రోజులు గుడ్డివాడి దమస్కులో ఒక సన్నని వీధిలో ఒక గృహంలో ఒక ఇంట్లో దేవునితో మాట్లాడాడు, పశ్చాత్తాపడ్డాడు. ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి ఆయన యేసుక్రీస్తు యొక్క బిడ్డగా మార్చబడ్డాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆయన యుగయుగములకు రాజు అని తెలుసుకున్నాడు, మహాదేవుడు అని తెలుసుకున్నాడు. అందుకే ఆయన జీవితంలో మరణం వరకు నమ్మకంగా జీవించాడు. అలాగే దావీదు జీవితంలో కూడా బేత్షెబాతో తప్పు చేసిన తర్వాత తన కుమారుణ్ణి కూడా, బేత్షెబా కుమారుణ్ణి దావీదు తదనంతరం చాలామంది ఉన్నారు ఆయనకి బిడ్డలు, కానీ సొలొమోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. బేత్షెబాకు పుట్టినటువంటి వ్యక్తే. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం విరిగి నలిగిన లేక విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. మనం విరిగి నలిగినటువంటి వారముగా దేవుని సన్నిధానికి వెళ్ళే వారంగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అది ఆచరణలో పెట్టాలి. ఆత్మీయంగా మనం దేవుని దగ్గర మన హృదయంలో ఉన్నటువంటి హృదయపు అట్టడుగుల్లో ఉన్నటువంటి రహస్యాలన్నీ దేవుని దగ్గర బయటపెట్టాలి, దేవుని అడగాలి. 34వ కీర్తన 18వ వచనంలో అంటాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎవరైతే విరిగిన హృదయం కలిగినటువంటి, విరిగి నలిగి పగిలిపోయినటువంటి హృదయం కావాలి దేవునికి. ఎందుకంటే అంత బాగున్నటువంటి వారికి దేవుడు అవసరం లేదు. ఏదో దెబ్బ తగిలినటువంటి కష్టంలో ఉన్నటువంటి వారికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి, అవమానంలో ఉన్నటువంటి వారికి, కసంత బాధాకరమైనటువంటి జీవితం జీవించే వారికే దేవుడు సన్నిహితుడు. అలాంటి వారిని దేవుడు గమనిస్తూ ఉంటాడు. బిడ్డ, నువ్వు నన్ను అడిగితే నీకు శుద్ధ హృదయం ఇస్తాను. కాబట్టి ఈ 51వ కీర్తనలో కూడా 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. విరిగిన హృదయం గలవారిని యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కాబట్టి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథకర్త సొలొమోను అంటాడు 23వ అధ్యాయము 26వ వచనంలో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఎలాంటి మాట అండి! నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. మన హృదయంలో ఏముందో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇది దేవునికి ఇచ్చి చూడు. నా మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. కాబట్టి దేవునికి మన హృదయం ఇచ్చామంటే మన హృదయం ఎంతో శుద్ధ హృదయం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ఈరోజు నీ హృదయము నిన్ను ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో గాయపరచబడి, బాధపరచబడి, దిగులుతోనూ వేదంతోనూ ఆ కృంగిపోయినటువంటి, విరిగి నలిగినటువంటి, ఎంతో బాధతో ఉన్నటువంటి హృదయం నీకు ఒకవేళ ఉందేమో, నాకైతే తెలియదు. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయం నాకిమ్మని. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్యా, కూడి వచ్చిన బిడ్డలను, ఈ వాక్యం వింటున్నటువంటి, చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.